ఈరోజైతే ఎండ అయితే విపరీతంగా ఉందండి. అసలు పైన నిలబడి హార్వెస్ట్ చేయడానికి కూడా తల అయితే కాలిపోతుంది. అందుకనే గబగబా హార్వెస్ట్ అయితే చేస్తున్నాం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి. కొన్ని దోసకాయలు, కొన్ని కాకరకాయలు, కొంచెం ఆకుకూర అది ఉంది. అది హార్వెస్ట్ చేసుకొని ఈరోజైతే మనం కొన్ని విత్తనాలు, కొంచెం నార్లు అయితే పోసుకుందాం. ముందైతే కూరగాయలు అయితే కోసేసుకుందాం. ఏమండి, కొంచెం కాకరకాయలు ఆడొకటి పడ్డాయి కదా, అవి తెంపేసుకోకపోతే ఏమవుతుందంటే ఇక అలాగే ఉండిపోతాయి. చిన్న కాయలు అనేవి పెద్దవి కావు. ఒకటి రెండు ఉన్నా కూడా మనం కోసేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ రావు కదా, చెట్టుకు 2, 3 వస్తుంటాయి. ఆ వచ్చినవి మాత్రం మనం తెంపేసుకోవాలి. 2, 3 సార్లు కోసేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఒకసారి కర్రీకి వస్తాయి. కాకపోతే ఎక్కువ రావండి. ఫస్ట్ టైము అసలే ఇప్పుడు తీగలు కూడా మంచిగా లేవు కదా. వర్షం ఉంటే కొంచెం బాగుండేమో. అస్సలు వర్షం లేదండి ఏ మాత్రం కూడా. తుఫాన్ అన్నారు, అది ఎటుపోయిందో. మాకైతే ఏదో ఒక్క జల్లు అట్లా పడి తడిపోయింది. కళాపి జల్లి అంత కూడా లేదు, కొంచెం అలా పడ్డది, ఇలా వెళ్ళిపోయింది. ఆ తీగలు అయితే చూడండి, అసలు ఎండాకాలం కనుక ఎండిపోయినట్టే ఎండిపోతున్నాయి. ఇప్పుడైతే 6 అవర్స్తుంది టైము, 5:45 అలా అయింది. కానీ ఎండ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గల, 4-3 అయినట్టుంది. కొన్ని కాకరకాయలు వస్తున్నాయి. అవి అయితే ముందు కోసేసుకుంటే తర్వాత మనం నారు పోసుకొని విత్తనాలు కూడా నాటేసుకుందాం. కానీ డౌటేనండి నాకు, ఇంత ఎండకి మొలకలు వస్తాయి అనేది కొంచెం డౌట్గానే ఉంది. కాకపోతే పెట్టి చూద్దాం. మరి చూసి మొలవకపోతే మళ్ళీ నార్లన్నా కొనుక్కొచ్చేసుకోవాలి. కాకరకాయలు అయితే బాగానే వస్తున్నాయండి. ఇప్పుడైతే అన్ని పిందెలే ఉన్నాయి. కానీ ఒక్క వర్షం కనుక పడితే మనకి కాకరకాయలు మాత్రం మస్తుగా వచ్చేస్తాయండి. తీగలు బాగా అల్లుకుంది మంచిగా. కాయలు కూడా పిందెలు చాలానే పడ్డాయి. కానీ వర్షం లేకపోవటాన్ని అలాగే ఆగిపోతున్నాయి అసలు. వర్షం ఒకటి లేదు, ఎండ కూడా విపరీతంగా ఉంది. అసలు నేను ఊరు నుంచి వచ్చాక గట్టి వర్షమే పడలేదండి ఒక్కటి కూడా. ఏదో ఒక్కరోజే జల్లు పడ్డది. తుఫాన్ అంటే నేను చాలా ఆశపడ్డా, మంచిగా వర్షం వస్తుందేమో, బాగా చెట్లు బాగుంటాయని. కానీ వర్షం అయితే ఏమీ లేదు. వర్షం ఉంటేనే మనకి చెట్లు బాగుంటాయి ఈ రెయిన్ సీజన్లో. కానీ వర్షం లేకపోతే అలాగే ఆగిపోతుంది ఎదుగుదల. చెట్లు కూడా తొందరగా ఎదగవు అసలు, అంత గ్రీనరీగా కూడా రావు. మనం ఎంత వాటర్ చేసి ఎంత ఎరువులు వేసినా కూడా చెట్లు వర్షం పడ్డప్పుడు ఉన్నట్టు అస్సలు ఉండవు. ఏమండి, ఇక్కడైతే కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. 1-2 ఇవి కూడా అసలు బాగా రావాల్సింది. కానీ వర్షానికి లేక అట్లా తెల్లగా అయిపోతున్నాయి కొన్ని. ఇంకా వీటికి కూడా ఏమన్నా ఎరువులన్నా వేయాలండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఎరువులు ఏమీ లేవు. చూడాలి, ఏదో ఒకటి వేయకపోతే ఈ చెట్లు అసలు కాయలు అలాగే ఉంటున్నాయి, తొందరగా ఎదగట్లా. బెండకాయలు ఏంటంటే మనకి తెల్లారి 3వ రోజుకే వచ్చేస్తాయి. ఈరోజు కోసామంటే మళ్ళీ రేపు ఎల్లుంటిలోకి రెడీ అయిపోతాయి. కానీ అలాంటిది ఆ ముదిరిపోయినట్టు అయిపోతుంది, కానీ కాయ మంచిగా ఎదగట్లా సాఫ్ట్గా. చాలా హైటు పెరిగిపోవాల్సింది, కానీ అలాగే ఉంటున్నాయి చెట్లు, ఎదగట్లేదు అసలు. ఏమండి, ఈ బుడం దోసకాయలు అంటే బాగుంటాయి అంటుంది మా విజయ. అయితే మొత్తం అవతలకి వెళ్ళినాయి అన్నీ. కోతుల్ని కింద తోలేటప్పటికండి అది కింద నుంచి వాటిని కొడుతుంటే ఏమవుతుందంటే అన్నీ డాబా మీదకి వచ్చి అవి ఎట్టబడితే అట్ట వచ్చేసి తీగలన్నీ ఆగం చేసినాయి. దోసకాయలు కూడా తినేసినాయి. భయానికి అవి ఎడిపోవాలని అర్థం కాక నేను అక్కడ వల కట్టా కదా, వల మీద నుంచి కూడా దూకి వాటిని దూకేసినాయి. అప్పుడే పోయింది, పాడైపోయింది. నేను ఊరు వెళ్ళేటప్పుడే వచ్చేస్తున్నాయి లోపలికి. అప్పుడు కోతులు పట్టిస్తున్నామని ఎంత అదేంటో డ్రెస్సులు వేసుకొని తిరిగినప్పుడు అయ్యేం పాపం వాటిని చూసి భయపడి ఎటు పడితే అట్లా ఉరికొచ్చేసినాయి అనమాట. ఉరికొచ్చి మొత్తం వలంతా కొట్టేసి నెట్టేసినాయి. మొత్తం ఆగమాగం అయిపోయింది. అప్పటి నుంచి కోతులు పైకి వస్తానే ఉన్నాయి. అంటే అప్పుడు అంత విపరీతంగా రావట్లేదులే, కానీ వచ్చినాయి అంటే మాత్రం మొత్తం ఆగం చేసేస్తున్నాయి. కొంచెం తోటకూర కూడా ఉంది, తోటకూర కూడా కోసుకుందాం. ఇక్కడైతేనేమో పాలకూర ముదిరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ అయ్యి 2 పూటలా వాటర్ చేసుకుంటా కదిలించుకుంటా చేస్తుంటే కొంచెం పర్వాలేదులేండి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎండకు కొంచెం వాడినట్టుగా ఉన్నాయి. నాకు
వాటరింగ్ చేశాక హార్వెస్ట్ చేయాలంటే చిరాకు ఉంటుంది. అందుకని చెప్పేసి ముందే హార్వెస్ట్ చేశాక వాటర్ చేస్తాం ఎప్పుడైనా. ఎండినట్టు అనిపిస్తాయిలే కానీ అయినా సరే అంత వాటర్ చేస్తే తడి తడిగా అంత డాబా మనం తిరగటానికి కూడా అది మంచిగా అనిపించదు. మొత్తం అంతా అయిపోయినాక మనం వెళ్ళేటప్పుడు వాటర్ చేసుకుంటే మనకి కూడా చిరాకు లేకోకుండా ఉంటుంది. ఏమన్నా వర్క్ చేసుకోవటానికి కూడా, చెట్లు కదిలించుకొని ఇంకేమైనా వేసుకోవాలన్నా, మొక్కలు ఏమైనా పెట్టుకోవాలన్నా అప్పుడు బాగుంటుంది. అది ముందే తడి తడి అయిపోతే మనకి అంత చిరాకు అనిపిస్తుంది. నేనే జాగ్రత్తగా చేసుకుంటున్నానండి వాటర్ అయితే. ఇంకా మా విజయాన్ని బట్టనీయట్లేదు. ఇంకా ఆగమైపోయినంత వరకు సాలేవే, నేను చేస్తాలే అంటున్నా. కొన్ని కొన్ని పోస్తుంది, అది అంతా ఒక్కళ్ళమే చేయాలంటే కూడా కష్టం కదా. అది పోసాక మళ్ళీ నేను చూసుకొని వస్తా. అంతా చీడపడ్డట్టు అయిపోతుంది తోటకూర కూడా. కట్ చేస్తుంటే మళ్ళీ కట్ చేశాక మళ్ళీ మంచిగా వస్తుంది. చూడండి ఎంత లావైందో మొదలు. మనకి ఒక్కొక్క చెట్టు అలా వస్తే అన్నమాట అంత గట్టిగా వస్తుంది, బలంగా. ఇవైతే వచ్చినాయండి. కొన్ని బెండకాయలు కొంచెం ముదురుతున్నట్టు కూడా ఉన్నాయి. అవి మనం పులుసులోకి అయితే పనికొస్తాయి. దోసకాయలు అయితే 3 వచ్చినాయి. కాకరకాయలు కొన్ని, తోటకూర కొంచెం వచ్చింది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇవ్వండి, నేనైతే డబ్బాలు నింపి పెట్టి ఉంచాను. ఎప్పుడైనా సరే మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు అప్పటికప్పుడే మట్టి పోసేయొద్దు. ముందే పోసి 1 రోజు 2 రోజులు వాటికి వాటర్ చేసి ఉంచుకోవాలి. వాటర్ చేసి ఉంచుకుంటే అవి మంచిగా సెట్ అయ్యి ఉంటుంది. అప్పుడు మనకి మొక్కలు పెట్టుకున్నా కూడా మంచిగా జర్మినేట్ అవుతుంది. సారీ. ఇదిగోండి, నేను కొంచెం కొన్ని పెడుతున్నా. ఎందుకంటే మళ్ళీ మొలవకపోతే మన దగ్గర విత్తనాలు అయిపోతాయి. అందుకని చెప్పేసి 2 పెట్టి మొలిసి కొంచెం ఎత్తయ్యాక మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకేసారి మొత్తం పెట్టేసామనుకోండి మొలవకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి విత్తనాలు. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా, ఒక్కోసారి రాకపోవచ్చు ఎంత ఎండలకి. అందుకని చెప్పేసి నేను 2, 3 అట్లా పెడుతున్నా. ఇదిగోండి, ముందైతే సొరెత్తనం పెడుతున్నా. దాన్ని సన్న తోక ఉన్న కల్లి పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా విత్తనాలు వెడల్పుగా ఉన్నదేమో అడుక్కి వెళ్ళిపోవాలి, ఇట్లా షార్ప్గా ఉన్నది మనం పైకి రావాలి. బేర విత్తనాలు ఒక 3, పొట్ల విత్తనాలు ఒక 3, సొరెత్తనాలు ఒక 2 అయితే పెడుతున్నా. ఒక్కొక్క దాంట్లోనే పెట్టేస్తాం. మనము మార్చుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. విత్తనం అట్లా తీసేసే కన్నా మనం ఇట్లా వంపేసి మంచిగా గడ్డ పెట్టేసుకున్నాం అనుకో, మనకి డౌట్ ఉండదు. అప్పుడు విడదీసామనుకోండి ఒక్కోసారి ఏళ్ళు మొత్తం డిస్టర్బ్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. అసలే డౌట్ఫుల్గా ఉంది ఇప్పుడు. అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విత్తనం పెట్టేసా. ఇప్పుడైతే ఇవి లైట్గా నీళ్ళు జల్లేసుకుందాం. ఇంకా ఉదయం సాయంత్రం అట్లా వాటర్ చేయాలండి, లేకపోతే మొలవవు. లైట్ వెయిట్గా ఉండాలి మట్టి కూడా. అదంతా కొంచెం ఉసుక కలిపేసి కొంచెం మట్టి ఎరువు కలిపి నింపి పెట్టి ఉంచాను. మనకు కొన్ని ఆడాడ వచ్చినాయిలే కానీ బేరెత్తనాలు రాలేదు. కాకర సొర ఒకటి వచ్చింది. సొర కూడా వచ్చిందిలే కానీ చిన్న దాంట్లో వచ్చింది, దానికి రోగమే వచ్చేసింది అప్పుడే. కొత్తిమీర, పాలకూర, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఇప్పుడు వేరే కొంచెం వెడల్పు దాంట్లో వేస్తే మనకి నార్లు తీసుకోవటానికి వాటికి బాగుంటాయి. ఇవ్వండి, ఇక్కడైతే నేను గ్రో బ్యాగులు రెడీ చేసి పెట్టుకున్నా కదా, వీటిల్లో అయితే ఈ నార్లు పోసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ అను, క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఈ 3 ఒక దాంట్లో పోసుకుందాం. మంచిగా మట్టిని సెట్ చేసి ఉంచుకున్నా. దీన్ని ఇప్పుడు కదిలించి కొంచెం ఇలా మడుల్లాగా ఇట్లా ఘాట్లాగా పెట్టేసుకొని వేసుకుంటే కొంచెం ఇంక ఇవి మొలవలేదనుకోండి, ఇంక ఈసారి మనం నారు తెచ్చేసుకోవటమే.
ఎందుకంటే మనకి జూను ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో పెట్టుకున్నవి మంచిగా మొలుస్తాయండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కష్టమే. ఇప్పుడు ఏంటో సన్నటి పురుగులు, ఇట్లా తిరిగే పురుగులు ఉంటాయి, అవి ఎక్కువ కొట్టేస్తాయి మొక్కల్ని. మనకి జూన్ అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి. అదొక రకమైనగా మనం వేసుకొని కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుంటే మంచిగా మొలుస్తాయి. ఏమి తినవు అప్పుడు మొలిసిన కొన్ని అయినా. ఇప్పుడేమో మొలిసినట్టు ఆకులు తినేస్తాయి ఎందుకో. నేను మొన్న గోడు చిక్కులు పెట్టాను, మొలిసినట్టు తినేస్తున్నాయి. మళ్ళీ రెండోసారి పెట్టాలి, అయినా కూడా కొంచెం కష్టమే. ఇప్పుడు మనకి జూన్లో పెట్టినవే మంచిగా ఉంటాయి విత్తనాలు, ఏ అయినా. అంత ఎండలకు కూడా మొలుస్తాయండి, ఏమి తినవు. ఇప్పుడు అన్ని పురుగులు లాంటివి ఏంటో పచ్చదనం ఎక్కువైపోయి ఉంటుంది కదా మొత్తం, అందుకని పురుగులు ఎక్కువ లేస్తుంటాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని పోస్తున్నా. విత్తనాలు కొన్ని కింద పోయినాయి, ఏం కాదు, మళ్ళీ తీసి దాంట్లో వేసేసుకుంటే. ఆ విజయాన్ని కోతి బీకేసిందండి. అంటే ఇక్కడ కాదు, పైన కాదు, వాళ్ళ ఇంటి దగ్గర కిందనే, మా కింద వెనక సైడ్లో వస్తుంటే చెయ్యి మొత్తం బీకేసింది. అందుకే నేను వేస్తాను. అది వాటర్ ఇట్లా పట్టుకోలేకపోతుంది, చెయ్యి నరం మీద పీకేసరికి కొంచెం వాటర్ పట్టుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. చూపిస్తాను ఇప్పుడు, పక్కన ఏదో చేస్తుంది. ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది కూడా మట్టి మొత్తం కదిలించుకోవాలి ఒకసారి. సెట్ అయిన ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి కదిలిస్తే లూజ్ అయిపోతుంది మట్టి. నేను ఇవి సన్నయ్యే ఉన్నాయి ధనియాలు, నేనైతే వాటిని ఏమి ఇట్లా పగలబడవలేదు, మధ్యలోకి కొట్టాలి కదా, వేయలేదు చూద్దామని. ఒక్కొక్కసారి మొలుస్తాయి ఇలాగేసినా కూడా, ఒక్కొక్కసారి మొలవు. వాటిని మధ్యలోకి బద్దలు లేక తీయాలి, అలా తీయకుండానే వేసేస్తాను నేను. సన్నగానే ఉన్నాయి కదా అని, కాకపోతే కొంచెం లేటు పట్టిద్ది అంతే, మొలుస్తాయి. ఇవి ఎవరో ఇచ్చారండి నాకు, పక్కన ఒక అమ్మాయి వాళ్ళకి ఎవరో ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది. ఇలా మట్టి కప్పేసి పైన వాటర్ చేస్తే, వాటర్ మాత్రం కంపల్సరీ 2 పూటలు చేయాలండి, లేకపోతే అంత ఎండ ఉంది కదా చచ్చిపోతాయి ఇవి. ఎండకి కూడా పాడైపోతాయి విత్తనాలు కూడా. పైకి కనపడకుండా కవర్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనేమో అక్కడక్కడ హోల్స్ పెట్టినట్టుగా పెడతాను, డైరెక్ట్గా ఇట్లా పొయ్యకుండా నారు మళ్ళీ పీకేసే పని లేకుండా కొన్ని అట్లా పెట్టేసుకొని వేస్తే మనం తీసే పని ఉండదు, ఎక్కువ మంచిగా వస్తుంది. లెంతీగా పెట్టుకుంటే, ఒక దగ్గరగా మనం ధనియాలు పోసుకున్నట్టు పోసుకుంటే మళ్ళీ తీయాల్సి వస్తుంది, అంత మంచిగా రాదు బలంగా. మనం ఇలా పెట్టేసుకుంటే మాత్రం బలంగా వస్తాయి. అందులో 1-2 విత్తనాలు వేసేసామనుకో, ఒకటి పోయినా ఒకటి మొలుస్తుంది. పాలకూర ఊరికనే మొలుస్తాయండి, మిగతాయి కొంచెం డౌట్ నాకు, కానీ కాలీఫ్లవరు, క్యాబేజీ ఇవి మొలుస్తాయి బాగానే. ఇంకా అవి మొలవకపోతే చేసేది ఏం లేదులేండి, మళ్ళీ నారు తెచ్చుకొని వేసుకోవటం, లేకపోతే మళ్ళీ వేయటము. ఒకటి రెండు అట్లా వేస్తున్నా లెక్క పెట్టి. అట్లా వేసేసి మట్టి కప్పేసుకొని మంచిగా, మట్టి అయితే బాగుంది. ఇంకా మొలుస్తాయా మొలవా అనేది చూడాలి. 3 ఇట్లా అయితే పెట్టేసాను ఇప్పుడు. వాటర్ మా విజయ ఒకసారి తీసుకొచ్చి పోసింది, ఒక్కసారి పడేసరికి విత్తనాలన్నీ బయటకు వచ్చేసినాయి. కొన్ని దియ్యవే అంత బరువు పట్టుకోలేక పడబోసింది అనమాట.
మూడింటికి ఇట్లానే పోయాలండి. ఒకసారి పైపుతో పట్టే కన్నా ఇంకా ఇంట్లో కన్నా కూడా బాటిల్తో అయితే ఇంకా తేలిగ్గా పోసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఒకేసారి పోసేసరికి పైకి వచ్చేసినాయి విత్తనాలన్నీ. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఒకసారి మా విజయ చెయ్యి చూడండి ఎలా పీకేసిందో, తొడ కూడా పట్టి పీకేసినాయండి, కాలు కూడా, చెయ్యి మొత్తం అట్లా రక్కేసింది. ఇంతేనండి. థ్యాంక్ యూ.